నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. రెండు అంశాల గురించి మాట్లాడదాం. ఒక అంశం ఫోన్ ట్యాపింగ్, ఇంకో అంశం వచ్చేసి సికింద్రాబాద్ జిల్లాను చేయాలనే ఈ మధ్యకాలంలో జరుగుతుంది కదా. ఇక మాట్లాడుతున్న క్రమంలో మూడో అంశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మాట్లాడదాం. మీరు భయపడుతున్నారట? భయం అనేది మా రక్తంలో లేదు, భయం అనేది మా రక్తంలో లేదు. ఆ వర్డ్ మా నీడకు తెలియదు. అంటే ప్రధానంగా కేటీఆర్ ఏమంటున్నారు అంటే నైని కోల్ బ్లాక్ గురించి హరీష్ రావు మాట్లాడడంతో బండారం బయట పడుతుందని ఫోన్ ట్యాపింగ్ అంశము ఆయన విచారణకు పిలిచారంట. భయపడి మీరు నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉంది? అప్పుడు హరీష్ రావు గారు ఉన్న హోదా అయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే. హరీష్ రావు మంత్రిగా పనిచేసిండు. హరీష్ రావు పైన నమ్మకం లేదు అని చెప్పే కదా హరీష్ రావు యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఎవరు? ఈ కేసీఆరే, ఈ కేటీఆర్ ట్యాపింగ్ చేసింది కదా నాయన. అది మరి వి ప్రకాష్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు సభ్యుడు ఆ సభ్యుడు ఆయన ఏం చెప్పిండు? నా ఫోన్ ట్యాప్ చేస్తుండు ప్రకాష్ అన్న, కాబట్టి నాతో నువ్వు ఫోన్లో మాట్లాడకు, డైరెక్ట్ వచ్చి మాట్లాడని చెప్పిండు అని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకాష్ అడుగుదాం మనం వెళ్ళి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పొయ్యి గల్లా పట్టి నీ మామని అడుగు హరీష్ రావు, చెంప చెల్లెమ్మట్టి నీ బామ్మని చెప్పు అడుగు, ఎందుకు దుర్మార్గులారా నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి. ఇలాంటి వ్యవహారాలు చేసే ముందు, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం సిగ్గు లేకుండా మాట్లాడితే తెలంగాణ ప్రజలను చూసి నవ్వుతూ ఉన్నారు. కేవలం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇది పిలిచిండు. అక్కడ రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎక్కి అటు వెళ్ళిపోయిండు. ఈయన ఇంటికి వచ్చి నోటీసులు అంటే ఇచ్చారు. ఈ అంశం డైవర్ట్ చేయడానికి అనేది ప్రధాన కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. కేటీఆర్కి ఏంది? దొరికిపోయిన దొంగ. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయిన దొంగలు కాబట్టి దాక్కొని మాట్లాడుతూ ఉన్నారు. నీకేమో దమ్ము ధైర్యం ఉంటే, నీ వ్యవహారం గట్టిగా ఉంటే ఒట్టే చెప్తావా, లేక మీ బావమది కాలమకు చెప్తావా? మీ బావ అడుగు. హరీష్ రావు పోయి ఏమంటే, హరీష్ రావు గారు మీరు మీ ఒంట్లో తెలంగాణ రక్తం ప్రవహించి ఉంటే, మీకు చీమును ఎత్తుడే ఉంటే గల్లా వట్టి అడుగు ఓని కేటీఆర్ని, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసామని చెప్పి. ఆ ధైర్యం నీకుందా? లేనిపోని ప్రేమలు నటిస్తూ ఉన్నారు, కౌలించుకుంటున్నారు, ముద్దుల మీద ముద్దు పెట్టుకుంటున్నారు. చెప్పండి. అంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మంత్రులను మొత్తం ఫుట్బాల్ ఆడుకున్నాడు, హరీష్ రావు ఒక్కటి చాలు ఇలా మంత్రులందరికీ అంటున్నాడు కేటీఆర్. నేనేమంటున్నా, అబద్ధాలకు పుట్ట, అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు, ఈ దుర్మార్గులే కదా, ఈ లుచ్చగాలే కదా అంటున్నాను నేను, ఈ ఫాల్తుగా అంటున్నాను. అబద్ధాలు మాట్లాడడంలో వీళ్ళకు మంచిగా ఒక తత్వం ఉంది. ఈ యూనివర్సిటీలో చాలా పెద్ద స్టూడెంట్లు అబద్ధాలు మాత్రం కావు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు. కాబట్టి వీళ్ళు మాట్లాడేంత అబద్ధాలు మేము మాట్లాడలేము. అంటే నైని కోల్ బ్లాక్ సంబంధించి బట్టి గారికి సంబంధించి నరేంద్ర చౌదరికి సంబంధించి వీళ్ళిద్దరే చేసిండ్రు అనేది కేటీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. నేను బట్ట కాల్చి మీయడంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. బట్ట కాల్చి మీ వేస్తుంది, పోతే బట్టలకు మంచి అనుకుంటా చెప్పి వాళ్ళ ప్లాను. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను చెప్పడంలో వాళ్ళు దుర్మార్గులు, లుచ్చగాలు చెప్తున్నాను నేను. ఇలాంటి దుర్మార్గులు మాట్లాడే మాకు సమయం వేస్ట్ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ని, హరీష్ రావుని పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రజానికం. ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్ పరిమితమైన వీళ్ళని తెలంగాణ ప్రజలు దూరం పెట్టిర్రు, వాళ్ళని దగ్గర రానివ్వట్లేదు. వీళ్ళని బహిష్కరించిర్రు. తెలంగాణ ప్రజానికం ఈ కుటుంబాన్ని, ఈ పార్టీని బహిష్కరించిర్రు. తెలంగాణ వాదాన్ని చంపినందుకు, తెలంగాణ పదాన్ని చంపినందుకు, తెలంగాణ సంస్కృతిని దూరం పెట్టినందుకు, తెలంగాణ సంబంధించిన తెలంగాణ ఉద్యమకాలను అవమానించారు. తెలంగాణ యొక్క ఓరత నో తెలంగాణ నై తెలంగాణ అన్నారు. వాళ్ళని పక్కన పెట్టుకొని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళతో రాజకీయించినందుకు తెలంగాణ ప్రజానికం స్పష్టంగా 100 గోతుల్లోకి బీఆర్ఎస్ పార్టీని, కల్లకుంట కుటుంబాన్ని బొందబెట్టే సమయం దగ్గరలో ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది. కేటీఆర్ గారు మీరు చెప్తున్న మాట, మీరు మీ మొత్తం వ్యవస్థ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటి సరిపోరు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరుతున్నాడు అనేది వార్తలు వచ్చినాయి కదా. అంశం గురించి కూడా కేటీఆర్ అంటున్నాడు. ఆడబోయి కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, ఆడబోయి తొండలు ఇడిస్తా, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు వీకి గోలి ఇవే మాట్లాడతాడా ఏందో అర్థమైతే లేదు అంటున్నాడు. నేనేమంటున్నా, అధికారం పోయినా అహంకారం పోలేదు వీళ్ళకు. ఈ ఫాల్తుగాన్లకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ కల్లకుంట కుటుంబానికి అధికారం పోయినా అహంకారం పోలేదు. చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక స్టూడెంట్గా అయ్యి నేను నేర్చుకుంటా అంటే కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంగ్లీష్ మీ ఇంటికి వస్తా, ఇంగ్లీష్ మీకే వస్తుందా? అంటే మీరు మాట్లాడితే ఇంగ్లీషా? నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి నాయకుడే. భాష
లాంగ్వేజ్ కేవలం మన అర్హత సంబంధించి తప్ప అదే మన శాస్త్రం కాదని చెప్పినట్టు జరిగింది. నేర్చుకుంటే తప్పేందండి? అంటే మీరు నేర్చుకుంటే ఏమో మంచి ఇంగ్లీషు, మీరు మాట్లాడితే మంచి ఇంగ్లీషు, ఉన్నత విద్య, ఆయన మాట్లాడితే ఈ మాటలు. అందుకు చెప్తున్నా, మిమ్మల్ని 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తెలంగాణ ప్రజలు మీకు విధించిర్రు. తప్పనిసరిగా ఆ శిక్ష మీరు అనుభవించి తీరాల్సిందే. అంటే సికింద్రాబాద్కు సంబంధించి జిల్లాను చేయాలి, కార్పొరేషన్ చేయాలని ఈ మధ్యకాలంలో ఉద్యమాలు స్టార్ట్ చేస్తుంది. చేస్తేనేమో మంచిదే, సంతోషం. చేయకపోతే గద్దె తీస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు తలసాని గారికి తల లేదు. ఆయన గుమ్మస్తా కేసీఆర్ ఇంట్లో, ఆయన మా గురించి మాట్లాడొద్దు. గత 10 ఏళ్ళు గాడిద పనులు దొమ్మినావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేసినావు కదా, అప్పుడు అడగొచ్చు కదా. అప్పుడుగా నువ్వు సికింద్రాబాద్ ఉన్నావు, అక్కడ ఉన్నావు కదా. అంటే తనకు కాదని చెప్పి మాట్లాడే వ్యవస్థ లేదు. మీ సోదరి, మీ కుటుంబంలో ఒక సోదరి ఏం చెప్పింది? గత 10 ఏళ్ళు ఎవరు పనులు దొమ్మినా చెప్పింది. కళ్ళకుండా కవిత గారు చెప్పిన మాట. గత 10 ఏళ్ళు కేటీఆర్ ఏం చేసినా చెప్పి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు మాట్లాడే ముందు గత 10 ఏళ్ళు మీరు ఏం పీకినారో చెప్పండి అంటున్నా. ఏం పీకినారో చెప్పండి. ఇప్పుడు పీకినగా మాట్లాడుతున్నారు కదా. 33 జిల్లాలు ఏందన్నా? హుస్నాబాద్ అసెంబ్లీ ఉంది. ఒక మండలం వచ్చేసి హన్మకొండల, ఒక మండలం వచ్చేసి సిద్దిపేటల, ఒక మండలం వచ్చేసి కరీంనగర్నా. ఇదా నిర్మాణం అంటే? అంటే ముక్కొక్క దగ్గర కాళ్ళొక్క దగ్గర చేరుకోగలుగుతారా నిర్మాణం అంటే? అశాస్త్రీయంగా ఉన్న నిర్మాణాన్ని శాస్త్రీయంగా చేద్దామంటున్నాము. ప్రతి జిల్లాకి ప్రతి అసెంబ్లీకి పూర్తి అనుసంధానంగా వ్యవహారం ఉంటుంది. జిల్లాలు పెరుగుతాయా తగ్గుతాయనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. ఎక్కడైనా కూడా ఒక అసెంబ్లీ ఒక జిల్లాలోనే ఉండాలి. అదొక ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాము. అటు మెదక్ కానివ్వండి, ఇటు సిద్దిపేట కానివ్వండి, అటు వనపర్తి కానివ్వండి, రాష్ట్రంలో జిల్లాలకు వ్యవస్థ మొత్తము 6 నంబర్ రానికే వాళ్ళు చేసిన వ్యవహారం. కాబట్టి ఈ నంబరింగ్ కాదు, ప్రజా వ్యవస్థ కావాలి. అంటే 33 జిల్లాలు చేసిన తమాషకు చేయలేదు, పాలన ప్రజల దగ్గరికి రావాలని చేసినావు. ముట్టుకుంటే గాంధీ భవన్ తగలబెడతాం అంటున్నారు. గాంధీ భవన్ కాదు బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు టచ్ చేస్తే నువ్వు అంటుకుంటావు, మాడి బొగ్గ అయిపోతావు. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు తమ్మి, మీ ఆయన చెప్తాడు. మీ నాయనని అడుగు, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గురించి చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో మీ న్యాయం చెప్తాడు. నాయన న్యాయ దగ్గర కూర్చొని నాయన చూడు అడుగు పోయి, నాయన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అంటాడు మీ నాయన. ఏమని? కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోగరా నాయన, వాళ్ళు కాటేస్తే కాటిపోతూ అంటారు. చివరి ప్రశ్న, కవిత మాట్లాడుతూ సీఎం రేవంత్ హరీష్ రావు మొత్తం డ్రామా ఆడుతున్నారంట. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కథ ఆమె ఆరోపిస్తుంది. మరి ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని కూడా అంటుంది కదా. వాళ్ళ కుటుంబ వ్యవహారం ఉంటే మాట్లాడుకోండి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం వేరేగా ఉంటుంది. మీరు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు ఎప్పుడు సమదూరం ఉంటుంది తప్ప ఎప్పుడు మేము దగ్గర చేసుకోము. అంటే రాజకీయ వ్యవహారాల్లో మాట్లాడితే ఓకే, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాము, పేపర్లో రావాలని మాట్లాడేస్తాము, ట్విట్టర్లో వ్యూస్ రావాలని మాట్లాడేస్తాము, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని మాట్లాడేస్తామంటే కుదరదు. మాట్లాడే ముందు తత్వము, వ్యక్తిత్వము చాలా ఇంపార్టెంట్. మీరు రాజకీయ నాయకులు ఎదగాలనుకుంటారో ఎదగండి, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతామంటే అది మీ కర్మ. త్వరలో మీపై యుద్ధం ఉంటుందంట కవిత చెప్తుంది. యుద్ధం అంటే ఏంది? గతంలో 10 సంవత్సరాలు మీ నాయన ఉన్నప్పుడు ఆయన యుద్ధం చేసుకో, మాకు యుద్ధం అవసరం లేదు. మాకు ప్రజాపాలనలో మేము స్పష్టంగా ప్రజలకు మేము ఇవ్వాల్సిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో ఉన్నాము. 6,76,000 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర అప్పును ఏ విధంగా రూపమాపాల ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాము. ఫ్యూచర్ సిటీలో 5,75,000 కోట్ల నిధులు వచ్చాయి, ఏ విధంగా ముందుకెళ్ళ సిద్ధంగా ఉన్నాము. వచ్చే సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధికి వెళ్ళాలి, ఏ విధంగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఉద్దేశం ముందుకెళ్తున్నాము. ఈ సిద్ధాంతాల ప్రకారంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు మా గురించి మాట్లాడిన అర్హత లేదు, ఆ హక్కు కూడా మీకు లేదు. కాబట్టి మీలాంటి లుచ్చాగాళ్ళు, లఫంగాగాళ్ళు మాట్లాడే ముందు హరీష్ రావు గారిని, కేటీఆర్ కానీ మీలాంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, చీడ, పీడ.